హాయ్ అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి. ఆల్రెడీ డబుల్ పోలింగ్తో ఉన్న బ్లౌజ్ పీస్ని మళ్ళీ ఇంకొక మడత అయితే వేసాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి ఇది 4 మడతల మీద అయితే ఉంది. 2 హ్యాండ్స్ వస్తాయండి. అయితే ఈ మడత వెడల్పు వచ్చేసి మనము ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ వరకైనా సరే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించి ఈ మడత వేసుకోవాలి. నాకు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేసి 11.5 ఇంచెస్ వచ్చింది. అయితే 1 ఇంచెస్ తగ్గించేసి నేను 10.5 ఇంచెస్కి ఈ మడతను అయితే వేసుకుంటున్నాను. కానీ పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నానండి. మనకి తగ్గించి వేసుకున్నాం కదా, ఇక్కడైతే ముక్కలు పడతాయన్నమాట, అదుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము మడత వేసుకోవడం వల్ల మనకి అతుకులు ఎంత పడతాయో తెలుస్తుంది. చంక రౌండ్కి సరిపడా హ్యాండ్స్ రౌండ్ కూడా వస్తుందన్నమాట. అలాగే మనకి కింద వైపున చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచ్కి, పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు కావాలండి. దానికోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఎక్కడ ఉగ్గులు రాకుండా హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకుని కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. కానీ మీకు కొలతలతో కూడా హ్యాండ్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. మనమైతే హ్యాండ్ లూజ్ని అయితే కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా లాగబెట్టి చూసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవును కూడా మనము కరెక్ట్గా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్నాక మనం చేసుకున్న హ్యాండ్ పొడవు కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి కుట్లు కోసము. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పొడవుకి హ్యాండ్ పొడవుకు ఒక లైన్ అయితే కొట్టించుకోవాలండి. అలాగే మనం ఇప్పుడు హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్కి, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలండి. మనకి హ్యాండ్ లూజ్ ఉంది కదండి, అలాగే చంక లూజ్ కూడా కావాలి. దానికోసం మనము ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్కి కొచ్చులు ఎంత పెట్టుకున్నామో చూసుకోవాలి. నేనైతే 1.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. అయితే మనము హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర ఈ 1.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి కింద దాకా చేసుకున్న మార్కింగ్ హ్యాండ్ లూజ్ అన్నమాట. అలాగే హ్యాండ్ రౌండ్ కోసం పైన వైపున 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని చంక లూజ్కి ఈ 2 ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్నాక మళ్ళీ పైన వైపు నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ని 2 ఇంచెస్ దాకా 2 ఇంచ్కి చేసుకున్న మార్కింగ్ దాకా నేను వీడియోలో చూపించే విధంగా 1/4 ఇంచు రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కిందకు కూడా మనము 1/4 ఇంచుకి నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం వంపుగా కరువు తీసుకున్నారంటే మీకు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. అదేవిధంగా కొచ్చుల కోసం మనము పైన వైపు 1.5 ఇంచెస్ పెట్టాం కదా, కింద వైపు కూడా 1.5 ఇంచెస్ పెట్టుకుని పైన వైపుకి కింద వైపుకి కూడా ఈ విధంగా కొచ్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎక్కడ ఉగ్గులు రాకుండా వస్తుందండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా మందికి బాగా సెట్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను హ్యాండ్స్కి ఫ్రంట్లో అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తానండి. ఇప్పుడైతే తీయట్లేదు.